హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ గడ్డం నవీన్. చూస్తూనే ఉండండి ఎంఆర్ న్యూస్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంఆర్ న్యూస్ కావాలి. కానీ వచ్చేటప్పుడు తర్వాత ఇన్సిడెంట్స్ వస్తుంటే మతం అడిగి వాళ్ళు మనుషులు యువతలు ఎంతో కామన్ సెన్స్ అనేది లేకుండా డెడ్ బాడీ చూసిన తర్వాత కూడా నాకు అంటే చాలా ఎమోషనల్గా అనిపించింది. అంటే ఒక ఫ్యామిలీ పీపుల్ని పక్కన పెట్టుకొని వాళ్ళని కాల్చి చంపడం అనేది అండ్ వాళ్ళ డెడ్ బాడీస్ చూసినప్పుడు కూడా చాలా బాధగా అనిపిస్తుందండి. నేను ఒకటే విషయం చెప్పాలి అనుకుంటున్నాను, మనం చిన్నప్పటి నుండి ఎవ్రీ 5 yearsకి 10 yearsకి ఎవ్రీ టైం జమ్మూ కాశ్మీర్ అనగానే ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంది. ఇదేదో పొలిటికల్ రిలేటెడ్ మనకేంటి సంబంధం అని అనుకోకుండా మన భారతదేశంలో ఉన్న యువత అందరూ ఈ టైంలో అందరూ ఒక్కటైపోయి ఎవరైతే చేశారో దీనికి సంబంధించిన వాళ్ళని ఉరి తీసేదాకా లేకపోతే చంపేసేదాకా మనందరం కలిసి స్ట్రాంగ్గా నిలబడి మనం దీనికి ఒక న్యాయం తీసుకురావాలి అని చెప్పి మన గవర్నమెంట్కి మనం కూడా సపోర్ట్ చేయాలి అని అనుకుంటున్నాను. అంటే నేను ఎప్పుడూ ఇంత ఎమోషనల్గా ఇంత మాట్లాడలేదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సిచ్యువేషన్స్ చూసిన తర్వాత అంటే మానవత్వం అనేది పీపుల్ చనిపోయిందా అంటే చనిపోయిన 28 మందితో పాటు 28 మంది వాళ్ళ కుటుంబాన్ని పక్కన పెట్టుకుని వాళ్ళు చంపేశారు అంటే వాళ్ళకి ఎంత మెంటల్ ట్రామా, జీవితాంతం మా తండ్రి ఇలా చనిపోయారు లేకపోతే మా హస్బెండ్ ఇలా నా కళ్ళ ముందే చంపేశారంటే ఎంత ట్రామా ఉంటుంది. సో వాళ్ళు అనుకుంటున్నారు మతం అడిగి చంపారు అంటే వాళ్ళు ఏదో మా మతం గొప్ప అన్న దాంట్లో ఉన్నారేమో, కానీ వాళ్ళ మతంలో కూడా ఎవరు ఒప్పుకోరండి. ఏ మతమైనా ఎవరు ఒప్పుకోరు ఇలాంటి దుర్ఘటనలు జరగటం. సో ఈ కుటుంబానికి స్ట్రాంగ్గా ఉండాలని అండ్ వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్.